హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రికెట్ సమయం. ఇండియా T20 వరల్డ్ కప్ గెలవగానే ఇప్పుడు క్రికెట్ ఫ్యాన్స్ అందరి దృష్టి IPL 2026 పైన పడింది. దీనికి అనుగుణంగానే IPL సీజన్ రానే వచ్చింది. ఈ సంవత్సరం IPL సీజన్ ఈ నెల 28న SRH వర్సెస్ RCB మధ్య చిన్నస్వామి స్టేడియంలో జరిగే మ్యాచ్తో ప్రారంభం అవుతున్నందున అందరి క్రికెట్ ఫ్యాన్స్ దృష్టి ఈ మ్యాచ్ పైనే ఉంది. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ టీం విషయానికి వస్తే యాక్షన్లో చాలా మందిని తీసుకున్నప్పటికీ ఇప్పటి వరకు కొంతమంది ప్లేయర్స్ మాత్రం ఇంజురీ ద్వారా ఈ IPL సీజన్కు లేదా కొన్ని మ్యాచ్లకు మాత్రం దూరం అవనున్నారని తెలుస్తున్నది. ముందుగా SRH టీం నుంచి ఏ ప్లేయర్స్ ఈ సంవత్సరం దూరం అవుతారు అనేది ఈ వీడియోలో క్లారిటీగా చూద్దాం. మొట్టమొదటి ప్లేయర్ను మనం చూసుకున్నప్పుడు కెప్టెన్ ప్యాట్ కమిన్స్. వెన్నునొప్పి సమస్యతో గత కొన్ని నెలలుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్యాట్ కమిన్స్ ఆస్ట్రేలియా తరపున T20 వరల్డ్ కప్లో కూడా ఆడలేదు. చివరిగా తన ఇంజురీని త్వరగా క్లియర్ చేసుకొని ఫిట్నెస్ నిరూపించుకుని IPLకైనా అందుబాటులో ఉంటాడని అభిమానులను ఆశించినప్పటికీ ప్రస్తుతం కొన్ని మ్యాచ్లకైతే అందుబాటులో ఉండే అవకాశం లేదు. ఇది ఒక విధంగా SRH టీంకు పెద్ద దెబ్బే అని చెప్పవచ్చు. అలాగే తన స్థానంలో కెప్టెన్గా SRH మేనేజ్మెంట్ ఈశాన్ కిషన్ను నియమించింది. ఇక సెకండ్ ప్లేయర్ గత సంవత్సరం ఫాస్ట్ బౌలింగ్లో SRH తరపున బాగా రాణించినటువంటి ఈశాన్ మలింగ. మొన్నటి వరకు జరిగిన T20 వరల్డ్ కప్లో ఇంగ్లాండ్తో జరుగుతున్న మ్యాచ్ సందర్భంగా తన ఎడమ చేయి షోల్డర్ డిస్లొకేటెడ్ అయిన విషయంగా వరల్డ్ కప్ నుండే మధ్యలోనే రూల్డ్ అవుట్ అయిపోయాడు. IPL కల్లా రికవరీ అవుతాడనుకున్నాం, కానీ గాయం తీవ్రత తగ్గకపోవడంతో తను కూడా ఈ కొన్ని స్టార్టింగ్ మ్యాచ్లకు దూరం అవడం అనేది ఒక విధంగా SRH టీంకు షాకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఇక SRH టీం ఈ సంవత్సరం IPL యాక్షన్లో 3 కోట్లు పెట్టి తీసుకున్నటువంటి ఆస్ట్రేలియన్ ఆల్రౌండర్ జాక్ ఎడ్వర్డ్స్ కూడా ఫుట్ ఇంజరీ కారణంగా పూర్తిగా IPL సీజన్కి ఇతను దూరం అవుతున్నాడని మాత్రం తెలుస్తున్నది. సో ఈ విధంగా ఈ ముగ్గురు బౌలింగ్ డిపార్ట్మెంట్లో SRHకు దూరం అవడం ఒక విధంగా పెద్ద దెబ్బే అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ SRH టీం బ్యాటింగ్లో ఎంత స్ట్రాంగ్గా కనిపిస్తుందో బౌలింగ్లో ఆ విధమైన స్ట్రాంగ్నెస్ లేదు. అయినప్పటికీ ప్యాట్ కమిన్స్ ఉండడం, అతని క్యాప్టెన్సీ కూడా ఉండడం ఒక విధంగా SRHకు ప్లస్సుగా ఉండేది. అయితే ఈ ముగ్గురు ప్లేయర్స్ ముందుగా కొన్ని మ్యాచ్లకైతే దూరం అవడం వల్ల SRH బౌలింగ్ ఒత్తిడి పూర్తిగా హర్షల్ పటేల్ పైన తీవ్రంగా పడే అవకాశాలున్నాయి. కానీ మరొక వైపు అయితే బ్యాటింగ్లో మాత్రం IPL టీంలలోకెల్లా SRH టీం స్ట్రాంగ్ టీంగా కనిపిస్తుంది. ఎలా అంటే వేరే టీంలో ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ ఉండొచ్చు, కాకపోతే SRHలో ఉన్న ముగ్గురు ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఈశాన్ కిషన్ లాంటి ప్లేయర్సు హార్డ్ హిట్టింగ్ ప్లేయర్స్. అంతేకాకుండా ఈ మధ్య T20 వరల్డ్ కప్లో ఆ ముందు జరిగిన సిరీస్లో అద్భుతమైన ఫామ్ను కనబరిచి మంచి ఊపు మీద కనిపిస్తున్నారు కూడా. వాళ్ళదైన రోజున మ్యాచ్ స్వరూపాన్ని మార్చగల హిట్టింగ్ నైపుణ్యం SRH ఓపెనర్ల వద్ద ఉన్నది. ఇక నెక్స్ట్ ప్లేయర్స్ అయినటువంటి నితీష్ కుమార్ రెడ్డి ఇండియా తరపున ఆడిన అనుభవం ఉన్న ప్లేయరే. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేటువంటి హెన్రిచ్ క్లాసెన్ కూడా హార్డ్ హిట్టరే. ఇక నెక్స్ట్ ఆ తర్వాత కూడా మంచి హిట్టర్సే ఉన్నారు. అనికేత్ వర్మ, లియామ్ లివింగ్స్టోన్, బ్రైడెన్ కార్స్లతో బ్యాటింగ్లో మాత్రం చాలా దుర్భేద్యంగా SRH కనిపిస్తుంది. ఇంత స్ట్రాంగ్ బ్యాటింగ్కు SRHలో ఉన్నటువంటి మిగతా బౌలర్స్ సపోర్ట్ ఇవ్వగలిగితే రాబోయే మ్యాచ్లో SRH టీం అన్డిఫీటెడ్ టీమ్గా మారగలదని చెప్పవచ్చు. ఇక మీరు SRH బౌలర్స్ కొందరు కొన్ని మ్యాచ్లకైతే అవైలబుల్గా లేనందున వాళ్ళ ప్లేస్లో SRH టీం ఏ బౌలర్స్ను స్క్వాడ్ నుంచి ఆడించగలదని మీరు అనుకుంటున్నారు అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ క్రికెట్ సమయం.